రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5 క్వింటాళ్ల 16 కిలోల పసుపుతో 1,16,000 పసుపు కొమ్ముల నోము నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, మేడం రాధాకిషన్, జులకంటి మల్లేశం, విద్యాసాగర్, నమ భాస్కర్ మరియు మహిళా సంఘం అధ్యక్షులు ఆమెటి మాలతి, రాణి, కృష్ణవేణి, తేజవతి, విశాల మరియు మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు। ఈరోజు మా సంక్రాంతి అనగా ఆర్యవైశ్యులకు గుర్తుకు వచ్చేది నోములు। మేము ప్రతి సంవత్సరం ఎన్నో నోములు నోచుకుంటాము। అందులో రెండు రకాల నోములు ఉంటాయి, ఒకటి సామూహిక నోము, ఒకటి ఇండ్లలో నోచుకునే నోము। ఈరోజు మేము మా వాసవి మాత గుడిలో సామూహిక నోము నిర్వహించాము। 1,16,000 పసుపు కొమ్ముల నోము ఒకటి, నవదుర్గ నవధాన్యాల మహానాము ఒకటి నిర్వహించాము। దానికి ఇంచుమించుగా 150 మంది మహిళలు వచ్చి నోచుకున్నారు। ఎంతో చాలా వైభవంగా జరుపుకున్నాము ఈ సంవత్సరం నోము। సంక్రాంతి శుభాకాంక్షలు। ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు। ఆదివాసీ మహిళలందరూ ఇక్కడ నవధాన్యాల నోము పసుపు కొమ్ముల నోము నోచుకున్నారు అందరూ। ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు। పట్టణ ప్రజలందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు। సంక్రాంతి శుభాకాంక్షలు। మా మహిళా సంఘం తరఫున మా మానవులు మరియు మా పిఎస్ సెక్రటరీ గారు 2 నోములు తయారు చేశారు। వాళ్ళు వాసవి మాత గుడిలో ఆ నోములను పెట్టారు। ఆ నోములు అందరూ 50 మంది మహిళలు పసుపు కొమ్ముల నోము మరియు నవధాన్యాల నోము 20 మంది జంటలు నోముకున్నారు। అందరికీ మా యొక్క ధన్యవాదాలు। చాలా మంది ఈ నోములో పాల్గొన్న నా ధన్యవాదాలు తెలుపుతున్నాను। సంగారెడ్డి పట్టణంలో ఆర్యవైశ్య మహిళా సోదరీమణులందరూ కలిసి సామూహికంగా శ్రీ వాసవి అమ్మవారి గుడిలో నోముకున్నారు। ఈ నోము మంగళవారం రోజు రావడాకుండా పసుపుకొమ్ముల నోము నోముకుంటే చాలా మంచిదని ముత్తైదువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు। జై వాసవి। ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే మహా అద్భుతమైన నోములను నిర్వహిస్తున్నారు। ఆదివాసీ మహిళా సంఘం తరఫున మా ప్రెసిడెంట్ ఆలమికి, సెక్రటరీ నాగరాజ్యం మరియు ప్రెసిడెంట్ కృష్ణవేణికి ధన్యవాదాలు। ఇలాంటి నోములు ఇంకా ముందు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను। జై వాసవి। ఇతర ప్రాంతాల్లో ఉన్న వాసవి మాత ఆత్మీయ బంధువులందరికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వెలిసిన అద్భుతమైన ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం మరి ప్రతి సంవత్సరంలా ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న కొత్త సంవత్సరం జనవరిలో కూడా అమ్మవారికి అభిషేకము, మొన్న 4 రోజుల క్రితము వైకుంఠ ఏకాదశి నాడు అదే రోజు కృతికా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు జరిపించడము, మరి జనవరి 1 తారీఖు నాడు సుమారు 4,000 మందికి అన్నప్రసాదం జరపడము, ఇట్లా అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఈరోజు అమ్మవారికి 5 క్వింటాల 16 కేజీల పసుపు కొమ్ములు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని 5 క్వింటాల 16 కిలోల పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించడం జరిగింది। మరి ఇది మహిళా సంఘం ఆధ్వర్యంలో జరపబడ్డది। వాసవి మా సంస్థాన ఆలయ కమిటీ మరియు ముఖ్యంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో జరపబడ్డది। మరి ఇది అందరికీ కూడా వచ్చిన వాళ్ళ భక్తులందరూ కూడా పసుపు కొమ్మలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి దీనిని అలంకరణ రూపంలో ఈ పసుపు కొమ్మలు పౌడర్ చేసి వాడుకోవాలని చెప్పి పురాణం చెప్తుంది। కాబట్టి అందరి కార్యక్రమాలు చేసిన సంగారెడ్డి పట్టణ వైశ్య సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇప్పటి వరకు సహకరిస్తున్న అందరికీ కూడా ఆలయ పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం। ముఖ్యంగా ఇది మహిళా సంఘం వాళ్ళు చేశారు, వాళ్ళకు కూడా మా ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు। జై వాసవి।
నేడు సంక్రాంతి సందర్భంగా మహిళా మనులందరూ కూడా ఇక్కడ లక్ష చిల్లర 11 లక్షల చిల్లరగా పసుపు కుంకుమలతో నోము నోచుకున్నారు. వారికి మహిళా సంఘం వారి సభ్యులందరూ కూడా వాసవి మాత సంస్థ తరఫున మరి ఆర్యవైశ్య సంఘం తరఫున వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించినందుకు దేవాలయం తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే అంటే 31 జనవరి నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఉంటుంది కనుక మహిళలందరూ కూడా ప్రతిరోజు ఇళ్లలో పారాయణం చేసుకొని 31 నాడు అంటే 31 జనవరి నాడు దేవాలయంలో అభిషేకము, హోమము, తర్వాత పూజ ఉంటుంది కనుక అందరూ కూడా ఇంతకంటే ఎక్కువ ప్రజలు భక్తులు అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి.